ఇలా వచ్చారు అలా వెళ్లారు. ఈ కొంచెం గ్యాప్లోనే రచ్చ చేశారు వైసీపీ సభ్యులు. నినాదాలు ఆందోళనలతో గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలారు. ఆశాంతం సభలో ఉండకూడదని వాకౌట్ చేశారు. ఇక వైసీపీ తీరుపై కూటమి నేతల కౌంటర్ అటాక్ తో ఏపీ పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. ఏపీ అసెంబ్లీలో మరోసారి అదే వ్యూహాన్ని అనుసరించింది వైసీపీ. అసెంబ్లీలోకి వెళ్లే ముందు ప్లకార్డులతో ర్యాలీ తీశారు. ప్రతిపక్ష హోదా దగ్గర నుంచి శాంతి భద్రతల వరకు అనేక అంశాలపై ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఇక సభ లోపల కూడా ఇదే తీరును ప్రదర్శించారు. జాతీయ గీతం పూర్తయిన వెంటనే నినాదాలకు దిగింది వైసీపీ. ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్న డిమాండ్తో పాటు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీపీపీ పద్ధతిని రద్దు చేయాలంటూ నిరసనలకు దిగారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను కాపాడాలని, ప్రభుత్వ విధానాలతో శాంతి భద్రతలు దిగజారాయంటూ నినాదాలు చేశారు. విపక్షానికి కేటాయించిన సీట్ల దగ్గరే ఉండి నినాదాలు చేసి ప్లకార్డుల్ని చించి పోడియంపైకి విసిరేసే ప్రయత్నం చేశారు. కొద్దిసేపు నినాదాలు చేసిన తర్వాత వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. However, the change in governance in 2019 disrupted this. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కూటమి ప్రభుత్వం కాపాడడం లేదంటూ విమర్శిస్తున్న వైసీపీ ప్రశ్నించే పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదంటోంది. ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినంత టైమే జగన్ కు ఇస్తానంటే ప్రజా సమస్యలపై చర్చ జరిగేదెలా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. ఏమన్నా మాట్లాడితే ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినటువంటి సమయాన్నే మాజీ ముఖ్యమంత్రి గారికి ప్రతిపక్ష నాయకుడికి ఇస్తామంటున్నారు. కొంచెమన్నా బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ 11 సీట్లు గెలిచింది. మరి 11 మంది 11 నియోజకవర్గాల గురించి మాట్లాడుకుంటే మిగిలిన 164 నియోజకవర్గాల గురించి అసెంబ్లీలో ఎవరు చర్చించాలి, ఎవరు మాట్లాడాలి? ఆ ప్రజల పక్షాన ఎవరు పోరాటం చేయాలి? ఆ ప్రజా సమస్యలపై ఎవరు పోరాటం చేయాలి? మరోవైపు గవర్నర్తో కూడా అబద్ధాలు చెప్పించారంటూ విమర్శించిన వైసీపీ నేతలు రాష్ట్రంలో ఎన్నడూ లేనంత అధ్వాన్నంగా పాలన సాగుతోందని ఆరోపించారు. ఈ రాష్ట్రంలో ఈ 19 నెలలుగా ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. ఒక దుష్ట పరిపాలన సాగుతూ ఉండే పరిస్థితి. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం అత్యున్నత స్థానంలో కూర్చున్న గవర్నర్ గారితో ఇలాంటి అబద్ధాలు చెప్పించడం నిజంగా చాలా బాధాకరం. వైసీపీ సభ్యులు అసెంబ్లీకి ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంపై కూటమి నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మా స్పీకర్ గారు కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నారు. 3 మంత్స్ అంటే ఇంత పీరియడ్ లోపు కనుక వాళ్ళు అటెండెన్స్ తీసుకోకపోతే వాళ్ళ సభ్యత్వం రద్దు అవుతుంది అన్న ఒక కాన్సెప్ట్ అయితే ఒక నడుస్తుంది. దాన్ని నిలబెట్టుకోవడానికి ఈరోజు అయితే షో ఆఫ్ చేయడానికి అసెంబ్లీకి వచ్చారు. గవర్నర్ ను అవమానించడమే వైసీపీ టార్గెట్. అసెంబ్లీకి కూడా అందుకే వచ్చారంటూ మండిపడ్డారు హోంమంత్రి అనిత. అంటే ఈ రోజు వాళ్ళ గవర్నర్ గారిని అవమానించడానికి మాత్రమే ఈరోజు అసెంబ్లీకి వచ్చినట్టుగా నాకు కనిపిస్తూ ఉంది. అవమానించడానికి వచ్చారు, అవమానించారు, వెళ్ళిపోయారు అంతే. అంతకుమించి అందులో ఎటువంటి ప్రయోజనం కానీ ప్రజా ప్రయోజనం ఏమీ కనిపించలేదు. ఆయన స్వప్రయోజనం కూడా ఏమీ నాకైతే కనిపించలేదు. మార్చి 7 వరకు బడ్జెట్ సెషన్ నిర్వహించాలని బీఎస్సీలో నిర్ణయం జరిగింది. 17 రోజుల పాటు కొనసాగనున్న ఏపీ అసెంబ్లీలో ఈ నెల 14న ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నెల 15, 16 తేదీల్లో అసెంబ్లీకి సెలవు దినాలు కాగా 17, 18 తేదీల్లో బడ్జెట్ పై చర్చ ఉంటుంది. 18న బడ్జెట్ పై ఆర్థిక మంత్రి సమాధానమిస్తారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 24, 25, 26 తేదీల్లో సభ్యులకు క్రీడా పోటీలు జరుగుతాయి. మార్చి 6న సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని బీఎస్సీ నిర్ణయించింది.